ఆలీబాబా 40 దొంగలు. పర్షియాలోని ఒక పెద్ద పట్టణంలో ఆలీబాబా అనే కట్టెలు కొట్టుకునే ఒక బీదవాడు ఉండేవాడు. ఒకరోజు అడవిలో అతను కట్టెలు కొడుతుండగా కొంతమంది గుర్రాల మీద గోనెల నిండా ఏవో నింపి తీసుకుని వెళ్లడం చూశాడు. ఒక గుహ దగ్గరికి వెళ్లి వాళ్లలో ఒకడిలా అన్నాడు, తలుపు తెరుచుకో సిసేం. గుహను మూసిన ఒక పెద్ద బండరాయి పక్కకు జరిగింది. దొంగలందరూ లోపలికెళ్లి ఖాళీ సంచులతో బయటికి తిరిగి వచ్చారు. తలుపు మూసుకో సిసేం. గుహ మూసుకుపోగానే వాళ్లు గుర్రాల మీద తిరిగి వెళ్ళిపోయారు. వాళ్లు గోనె సంచుల్లో ఏం తీసుకువెళ్లారో చూడాలనుకున్నాడు ఆలీబాబా. వాళ్ళన్నట్లుగానే ఇతను అనగానే తలుపు తెరుచుకుంది. అబ్బా, బంగారు నగలు, నాణాలు! బహుశా వాళ్ళు దొంగలనుకుంటాను. వాళ్ళు దొంగిలించినవన్నీ దాచుకోవడానికి గుహను వాడుకుంటున్నారు. నేను కొన్ని తీసుకువెళ్తాను. ఆలీబాబా మోయగలిగినన్ని నగలు, నాణ్యాలు, బంగారాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. సలీమా, చూసావా ఈరోజు నేనేం తీసుకొచ్చాను? అబ్బా, నగలెంత బావున్నాయో! కానీ ఇవన్నీ మీకెలా వచ్చాయి? ఆలీబాబా పూర్తి కథను వివరించాడు. వాళ్ళు గొప్ప ధనవంతులై సంతోషంగా జీవిస్తున్నారు. ఒకరోజు దొంగలకు తెలిసింది వారి నగలన్నీ ఆలీబాబా ఇంట్లో ఉన్నాయని. వాళ్ళొక ఉపాయం ఆలోచించి తిరిగి నగలన్నిటినీ పొందాలనుకున్నారు. ఆ దొంగల్లో ఒకడు వ్యాపారులా వేషం వేసుకుని ఆలీబాబా ఇంటికొచ్చాడు. అయ్యా, నా పేరు ముస్తఫా. నేను నూనె వర్తకుడను. నా దగ్గర 39 నూనె డ్రమ్ములున్నవి. ఈ రాత్రికి నేను మీ ఇంట్లో ఉండవచ్చా? అలాగే, మీరు ఈ గదిలో విశ్రాంతి తీసుకోవచ్చు. ఆలీబాబా డ్రమ్ము దానంతటది కదలడం చూసి సందేహపడి దాని మూత తీసి చూసి ఆశ్చర్యపోయాడు. ఓ, డ్రమ్ము లోపల మనిషా? ఆలీబాబా వెంటనే దాన్ని మూసేశాడు. ఆలీబాబా ఇల్లు కొండపైన ఉండటం వలన అతను అతని భార్య కలిసి డ్రమ్ములన్నిటినీ సముద్రంలోనికి తోసివేశారు. ఆ తర్వాత ఆలీబాబా సంతోషంగా జీవించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.